సూర్యకిరణాలు మీ విమాన ప్రయాణాన్ని ఆపేస్తున్నాయా? భారీ సోలార్ రేడియేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 6,000 ఎయిర్బస్ విమానాలు నిలిచిపోయాయి. నమస్కారం, నేను బ్రేకింగ్ న్యూస్ ముంబై నుండి. ఈరోజు నవంబర్ 29, 2025న భారతీయ విమానాశ్రయాలలో గందరగోళం నెలకొంది. ఇండిగో మరియు ఎయిర్ ఇండియాకు చెందిన 300కు పైగా విమానాలను తక్షణమే నిలిపివేయాలని డీజీసీఏ ఆదేశించింది. కారణం, విమాన కంప్యూటర్ను పాడు చేయగల తీవ్రమైన సోలార్ రేడియేషన్. మీరు ఈరోజు ప్రయాణిస్తుంటే జాప్యం మరియు రద్దులకు సిద్ధంగా ఉండండి. ఇది ఈ వార్త యొక్క 1 నిమిషం సంక్షిప్త సారాంశం. పూర్తి వివరాల కోసం ఈ రిపోర్ట్ చూస్తూ ఉండండి. తిరిగి స్వాగతం. నవంబర్ 30, 2025 నాటి ఏవియేషన్ ప్రపంచంలో అతిపెద్ద వార్త విశ్లేషణ ఇక్కడ ఉంది. ఘటన మరియు కారణం. అక్టోబర్ 30న జెట్బ్లూ విమానం అకస్మాత్తుగా కిందికి వంగిపోవడంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. విచారణలో సోలార్ రేడియేషన్ విమానం యొక్క ఎలాక్ కంప్యూటర్ డేటాను కరప్ట్ చేసింది అని తేలింది. దీంతో ఎయిర్బస్ ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసింది. భారత్పై ప్రభావం. భారతదేశంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇండిగో 200కు పైగా విమానాలు ప్రభావితమయ్యాయి. ఎయిర్ ఇండియా 113 విమానాలు ప్రభావితమయ్యాయి. మొత్తంగా 338 విమానాలు సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం నిలుపబడ్డాయి. ప్రస్తుత పరిస్థితి, హైదరాబాద్, ముంబై వంటి విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నారు. ఆదివారం